హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. రష్యా మంచి స్నేహితుడు ఎలా అయ్యారు ఇండియాకి, అదేవిధంగా రష్యా ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న కాశ్మీర్ ఇష్యూని ఎలా సక్సెస్ఫుల్గా నెగోషియేషన్ చేసింది, రష్యా ఇండియా పాకిస్తాన్ ఏదైతే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో ఎలా సహాయపడింది, రష్యా ఇండియా చైనా వార్లో అప్పుడు ఎవరికి సపోర్ట్ చేసింది, అండ్ రష్యా ఇండియా మధ్య ఎలా స్పేస్, డిఫెన్స్, ఎకనామిక్, యాంటీ టెర్రరిజం, కోఆపరేషన్ అండ్ గ్లోబల్ ప్లాట్ఫామ్స్లో రష్యా ఇండియా రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చూద్దాం. మరి ఇంకెందుకు లేట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోతామా. ఫస్ట్గా మనం యుఎస్ఎస్ఆర్ హిస్టరీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్. యుఎస్ఎస్ఆర్ అనేది ట్రాన్స్ కాంటినెంటల్ కంట్రీ, అంటే ఒక పక్కన యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి అండ్ ఇంకో పక్కన ఏషియన్ కంట్రీస్ ఉంటాయి. ఇవి రెండు కలిపే యురేషియా అని కూడా అంటారు. యుఎస్ఎస్ఆర్ అనేది ఈ రెండు కాంటినెంట్స్ని జియోగ్రాఫికల్గా కలిసే ఉంటాయి, అందుకే యుఎస్ఎస్ఆర్ చాలా పెద్ద దేశం. యుఎస్ఎస్ఆర్ లార్జెస్ట్ కంట్రీ, దాని యొక్క ఏరియా పరంగా చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. ఇక్కడ 11 టైమ్ జోన్స్ అయితే ఉంటాయి. 12 కంట్రీస్తో పాటు బార్డర్స్ని షేర్ చేసుకుంటుంది. యుఎస్ఎస్ఆర్ థర్డ్ మోస్ట్ పాపులస్ కంట్రీ, అంటే ఎక్కువ జనాభా కలిగిన దేశం అని అర్థం. యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ రూట్స్ అనేవి 1917 అక్టోబర్ రెవల్యూషన్ జరిగిన తర్వాత వచ్చింది. అప్పుడే వ్లాదిమిర్ లెనిన్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్న పర్సన్ ఈయన. రష్యన్ ఎస్ఎఫ్ఎస్ఆర్ అనే వరల్డ్స్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ కమ్యూనిస్ట్ స్టేట్గా మార్చారనమాట. కానీ యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్లో ఉన్న రష్యన్ రిపబ్లిక్ నథింగ్ బట్ రష్యన్ స్టేట్ని దీన్ని యాక్సెప్ట్ అయితే చేయలేదు. దానివల్ల రష్యన్ సివిల్ వార్ అయితే జరిగింది. సో ఆ తర్వాత రష్యన్ ఎస్ఎఫ్ఎస్ఆర్ని సోవియట్ యూనియన్లో మెర్జ్ చేశారు 1992లో. ఇంకా తర్వాత 1924లో వ్లాదిమిర్ లెనిన్ చనిపోయారు. ఆ తర్వాత జోసెఫ్ స్టాలిన్ యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ గవర్నమెంట్ని ప్రెసిడెంట్ అయ్యారు. నథింగ్ బట్ పవర్లోకి వచ్చారనమాట. ఈయన రాగానే ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ కలెక్టివైజేషన్ చాలా ఫాస్ట్గా డెవలప్ చేశారు. దీనివల్ల యుఎస్ఎస్ఆర్ ఎకనామిక్ గ్రోత్ చాలా బాగా మెరుగుపడింది. అదే సమయంలో రష్యన్ సివిల్ వార్ జరిగాక కొన్ని దేశాలు ఉక్రెయిన్, బెలారస్, ట్రాన్స్కాకేషియన్ అండ్ రష్యా ఇవన్నీ కూడా యుఎస్ఎస్ఆర్లోకి కలుపుకున్నారు. దీంతో యుఎస్ఎస్ సోవియట్ యూనియన్ గ్లోబల్ సూపర్ పవర్గా డెవలప్ అయింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈస్టర్న్ బ్లాక్లో యుఎస్ఎస్ సోవియట్ యూనియన్ గ్లోబల్ సూపర్ పవర్గా ఉంటే, వెస్ట్రన్ బ్లాక్లో అమెరికా గ్లోబల్ సూపర్ పవర్గా అయితే ఉంది. సో ఈ రెండు దేశాలకి కోల్డ్ వార్ అయితే జరుగుతుంది. యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ 1922 నుండి 1999 వరకు గ్లోబల్గా చాలా పవర్ఫుల్ కంట్రీగా ఉండి అమెరికాకి మంచి గట్టి పోటీ కూడా ఇచ్చేది. కానీ 1991 తర్వాత యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్లో ఎకనామిక్గా, పొలిటికల్గా ఇన్స్టెబిలిటీ రావడంతో యుఎస్ఎస్ సోవియట్ యూనియన్లో ఉండే కొన్ని దేశాలు ఇండిపెండెన్స్ కోసం విడిపోయాయి. ఆ తర్వాత 1991 డిసెంబర్లో రష్యన్ ఫెడరేషన్ ఫామ్ అయింది. యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్లో రష్యాయే పవర్ఫుల్ గవర్నమెంట్గా ఉంది. సోవియట్ యూనియన్ రష్యాయే పవర్ఫుల్ గవర్నమెంట్గా ఉండేది. సోవియట్ యూనియన్ నడిపించింది కూడా అదే. సో తర్వాత రష్యన్ ఫెడరేషన్గా మారింది. యుఎస్ఎస్ఆర్ డిజాల్వ్ అయింది. ఇంకా ఇండియా 1947 ఆగస్ట్ 15న స్వతంత్రం వచ్చాక గ్లోబల్గా 2 సూపర్ పవర్స్ ఉన్న కంట్రీస్ ఉండగా ఇండియా ఎవరి వైపుకి కూడా వెళ్ళటం అయితే చేయలేదు. ఇండియా ఒక విధంగా ఆలోచనలో పడింది. ఒక పక్కన అమెరికా క్యాపిటలైజేషన్, ఇంకో పక్కన రష్యా కమ్యూనిజం. సో ఇండియాకి ఇటు పక్కన ఉండాలో తెలియకపోవడంతో ఇండియా నాన్ అలైన్ మూమెంట్ని ఇంట్రడ్యూస్ చేసింది. దీని అర్థం ఏంటంటే ఇండియా ఇండిపెండెంట్ కంట్రీగా ఉంటుంది, మీ రెండు దేశాలతో ఫ్రెండ్షిప్ కొనసాగిస్తామని ఇండియా అయితే డిక్లేర్ చేసింది. సో దీనివల్ల ఇండియా 2 సూపర్ పవర్స్తో బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇండియాకి రష్యాకి అఫీషియల్ డిప్లొమాటిక్ రిలేషన్ వచ్చేసరికి 1947 ఏప్రిల్లోనే ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ రిలేషన్ చాలా బాగా బిల్డ్ చేసుకున్నారు. రెండు దేశాలు కూడా డిప్లొమాటిక్ రిలేషన్స్ మరింతగా పెంచే అందుకు గవర్నమెంట్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ న్యూఢిల్లీలో ఎంబసీని బిల్డ్ చేశారు అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మాస్కోలో కూడా ఇండియన్ ఎంబసీని బిల్డ్ చేశారు. దీనివల్ల ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ బాగా స్ట్రెంథెన్ అయింది. ఓన్లీ ఇండియా రష్యా వల్ల దేశాల్లో ఎంబసీస్ బిల్డ్ చేయడమే కాదు, 1951లో మన ఇండియన్ గవర్నమెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలక్షన్స్ పెట్టింది కదా, ఆ సమయంలో పాకిస్తాన్ ఈ ఎలక్షన్స్ని చేయనివ్వకుండా యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి వెళ్ళి అక్కడ ఈ విషయాన్ని తెలిసేలాగా తెలిపింది.
ఈ విషయాన్ని తీసుకువెళ్ళింది. అయితే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో రష్యా తన వీటో పవర్ని యూజ్ చేసి ఇండియా పాకిస్తాన్ కాశ్మీర్ ఇష్యూని ఖండించింది. ఈ వీటో పవర్ ఒక స్పెషల్ పవర్ లాంటిది. రష్యా మన కోసం ఇలా సపోర్ట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో దట్ ఆ తర్వాత ఈ 1953లో రష్యా నుంచి ఇండియాకి వచ్చి జోసెఫ్ స్టాలిన్ మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని కలిసి మీకు ఏం హెల్ప్ కావాలన్నా ప్లీజ్ హంబుల్గా ఫ్రీగా అడగచ్చు అండ్ మనం ఒకరు ఎనిమీస్ అయితే కాము అండ్ వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకున్నారు చాలా బాగా. అంటే రష్యాయే ఫస్ట్ ఇండియాతో ఫ్రెండ్షిప్ బిల్డ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఫెంటాస్టిక్ కదా. ఫ్రెండ్షిప్ మరింతగా పెంచుకునేందుకు 1955లో మన ఇండియా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ రష్యాకి వెళ్ళారు. చాలా విషయంలో ఇండియా రష్యా డిఫెన్స్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ ఇలాంటి వాటి కూడా షేర్ చేసుకున్నారు. అండ్ అదే సమయంలో ఇండియా పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ ఇష్యూని, అదేవిధంగా గోవా ఇష్యూని ఇలాంటివి కూడా ఉండేవి. రష్యా చెప్పేది ఒకటే, ఇండియాకి మా ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది అని చెప్పింది. గోవా ఇష్యూస్ని ఏంటంటే గోవా పోర్చుగీస్ వారు తన సొంతం చేసుకుందామని ఉండగా రష్యా ఈ గోవా విషయంలో బాగా హెల్ప్ చేసింది. అందుకే గోవా మనకి చాలా ఫాస్ట్గా అయితే మన ఇండియాలో విలీనం అయిపోయింది. 1960లో మన ఇండియన్ డిఫెన్స్ అంతగా మనం డెవలప్ అయితే చేసుకోలేదు. కానీ పాకిస్తాన్ వెస్ట్రన్ కంట్రీస్తో సపోర్ట్తో పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ అయితే బాగా డెవలప్ చేసుకుంది. కానీ ఆ సమయంలో మనకి సపోర్ట్గా నిలబడింది డిఫెన్స్ సిస్టంలో. డిఫెన్స్ని ఇంప్రూవ్ చేసేలాగా రష్యా MiG-21 ఫైటర్స్ జెట్స్ని ఇండియన్కి ఇచ్చింది. రష్యా చైనా ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుందని చైనా వీళ్ళ ఫ్రెండ్షిప్ని ఓర్వలేక 1962లో చైనా ఇండియా బార్డర్ని ఇష్యూస్ని రైజ్ చేసింది. ఇంకా ఇండియా అండ్ చైనా మధ్య యుద్ధం జరిగింది. కానీ రష్యా ఈ రెండు దేశాలకి ఫుల్ సపోర్ట్ అయితే చేయలేదు, న్యూట్రల్గా ఉంది. ఎందుకంటే రష్యా చైనా ఈ రెండు దేశాలు కూడా కమ్యూనిస్ట్ దేశాలు. సో వీళ్ళకి ఇద్దరు కూడా సపోర్ట్ అయితే చేసుకోవాలనే కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి రష్యా అయితే న్యూట్రల్గా ఉంది. అంటే ఇండైరెక్ట్గా ఇండియాకి సపోర్ట్ చేసినట్టే. కానీ 1965లో సోవియట్ యూనియన్ ఇండియా పాకిస్తాన్ మధ్య వాటి యొక్క సక్సెస్ఫుల్గా నెగోషియేషన్స్ అయితే చేసింది. ఇంకా 1971 ఆగస్టులో ఇండియా రష్యా మధ్య ఒక మంచి రిలేషన్ బిల్డ్ చేసుకునేలాగా ఒక ట్రీటీని అయితే తెచ్చారు. అదే ఇండో సోవియట్ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్ 1971లో తీసుకువచ్చారు. అగ్రిమెంట్ ద్వారా ఇండియా అండ్ రష్యా మధ్య మంచి ఫ్రెండ్షిప్ అండ్ మ్యూచువల్ కోఆపరేషన్ అయితే ఏర్పడింది. దీనివల్ల డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ ఎక్స్చేంజ్ ఇండియా రష్యా మధ్య మంచి సహకారం అందింది. 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ మూవ్మెంట్ జరుగుతున్న సమయంలో ఈ మూవ్మెంట్కి ఇండియా సపోర్ట్ చేసింది. ఈ చేసే ప్రక్రియలోనే ఇది చూసి పాకిస్తాన్ ఇండియాపై యుద్ధం చేస్తుంది అండ్ ఇమీడియట్గా ఇండియా కూడా రిటాలియేట్ అయితే అయ్యింది పాకిస్తాన్ మీద. ఇండియా పాకిస్తాన్ మీద చేస్తున్న యుద్ధం ఆపలేక అమెరికా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో రెజల్యూషన్స్ని తీసుకువెళ్ళింది. కానీ రష్యా తన దగ్గర ఉన్న వీటో పవర్తో ఆ రెజల్యూషన్స్ని ఆపింది. ఇంకా అమెరికా తన దగ్గర ఉన్న మిలిటరీ పవర్తో ఇండియాని అటాక్ చేద్దామని డిసైడ్ అయిపోయినప్పుడు అమెరికా నేవల్ షిప్ని రంగంలోకి దింపి ఇండియన్ ఓషన్ వరకు వచ్చేసరికి ఇండియా అలర్ట్ అయ్యి వెంటనే రష్యాని కాంటాక్ట్ చేసి ఇలా చెప్పగా రష్యా వెంటనే రెస్పాండ్ అయ్యి మేము ఉన్నాం అని చెప్పింది. సో ఇంకా రష్యా తన దగ్గర ఉన్న నేవల్ షిప్స్ని, సబ్మెరైన్స్ని ఇండియా ఓషన్కి పంపగా అమెరికా ఒక నిమిషం వెనకడుగు వేసింది. ఇంకా ఆ తర్వాత ఇండియా పాకిస్తాన్ మీద ఫుల్గా అటాక్ మోడ్లో దూసుకుపోయిందనమాట. పాకిస్తాన్ సోల్జర్స్ ఇండియన్ సోల్జర్స్ ముందు సరెండర్ అయిపోయారు. దాదాపు 90,000 మంది పాకిస్తాన్ సైనికులు మన ఇండియన్ సోల్జర్స్కి సరెండర్ అయిపోయారు. ఇండియా 1974లో న్యూక్లియర్ టెస్ట్ అప్పుడు రష్యా మనకి న్యూక్లియర్ రియాక్టర్ కూడా ఇచ్చింది. అప్పుడు వేరే దేశాలు కూడా ఇండియాకి న్యూక్లియర్ రియాక్టర్స్ ఇవ్వడానికి ముందుకైతే రాలేదు. 1975లో మన ఇండియా ఫస్ట్ ఆర్యభట్ట శాటిలైట్ని ప్రయోగించింది. కానీ ఇండియాలో ఈ శాటిలైట్ని లాంచ్ చేయడానికి సొంతంగా లాంచ్ ప్యాడ్ లేనప్పుడు రష్యా అయితే మనకి హెల్ప్ చేసింది. సో ఇండియా శాటిలైట్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టింది కేవలం రష్యా సహకారంతోనే. 1977లో రష్యా ఇండియా 10-year మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ మీద ఒకరొకరు అగ్రిమెంట్ని అయితే చేసుకున్నారు. రష్యా మనకి సుకోయ్ Su-30 MKI at 250
అరౌండ్ 250 ఫైటర్ జెట్స్ని అయితే ఇచ్చింది. ఐఎన్ఎస్ విక్రమ్ ఆదిత్య ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని కూడా ఇచ్చింది. ఈ 2 రష్యన్ నేవల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ రష్యాలో 1987 నుండి 1996 వరకు రష్యా నేవీలో సర్వీస్ని అయితే అందించింది. ఆ తర్వాత మన ఇండియాలో 2004లో ఈ నేవల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని తీసుకుంది. దాదాపు $2.35 బిలియన్ ఖర్చు పెట్టి రీమోడల్ చేసి మన ఇండియన్ నేవీకి తగ్గ బిల్డ్ చేసి 2014లో ఇండియాకి సర్వీస్ని అందిస్తుంది కూడా. ఇండియా T-90S భీష్మ అరౌండ్ 1000 ట్యాంకర్స్ని అయితే ఇండియాకి ఇచ్చింది. ప్రజెంట్ ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్కి కూడా రష్యా మనకి అందించిన S-400 ట్రయంఫ్ ఓవర్ $5.43 బిలియన్ పెట్టుకున్నాం. అది మనకి పాకిస్తాన్ని రిటాలియేట్ చేసేలాగా చేసింది. మన ఇండియాలో ప్రజలకు ఏమీ కాకుండా ఈ S-400 డిఫెన్స్ సిస్టమ్ మరీ ముఖ్యంగా రష్యా డిఫెన్స్ సిస్టమ్ ఇచ్చినందుకు చాలా రుణపడి ఉంటాం. సో ఇలాగా రష్యా మన ఇండియాకి స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీలో హెల్ప్ చేయడమే కాదు, రష్యా మనకి పొలిటికల్గా, న్యూక్లియర్ ఎనర్జీ పరంగా, యాంటీ టెర్రరిజం కోఆపరేషన్ ఇలా ఎన్నో విషయాల్లో మనకు చాలా హెల్ప్ చేసింది. కాలక్రమంగా సోవియట్ యూనియన్ 1991లో తన ఉనికిని కోల్పోయింది. ఇంకా అప్పుడు రష్యన్ ఫెడరేషన్ ఏర్పడింది. అయినా కానీ రష్యా ఇండియాతో డిప్లొమాటిక్ అండ్ స్ట్రాటజిక్ రిలేషన్స్ని అలానే మెయింటైన్ చేసింది. చాలా గొప్ప విషయం కదా ఇది. సో మనం రష్యాని ఇండియాకి చాలా మట్టికి హెల్ప్ చేసింది కదా. మరి ఇండియా రష్యాకి ఏమైనా సపోర్ట్ చేసిందా అంటే ఎస్ చేసింది. 1956లో హంగేరీ రెవల్యూషన్ అప్పుడు, 1968లో సీచోసోవిక్షియా ఎక్వైరింగ్ అప్పుడు, 1979లో ఆఫ్ఘనిస్తాన్ ఎక్వైరింగ్ విషయంలో అప్పుడు కూడా ఇండియా రష్యాకి ఫుల్ సపోర్ట్ అయితే ఇచ్చేసింది. అండ్ 2008లో రష్యా జార్జియా వార్ అప్పుడు కూడా ఇండియా యునైటెడ్ నేషన్స్లో ఫుల్ సపోర్ట్ని అయితే ఇచ్చింది, నిలబడింది కూడా. లేటెస్ట్గా 2022లో కూడా రష్యా యుక్రెయిన్ వార్ కానీ జరిగినప్పుడు అన్ని విషయాల్లో కూడా ఇండియా ఫుల్ సపోర్ట్ అయితే ఇచ్చింది. ఈ రష్యా యుక్రెయిన్ వార్ వల్ల రష్యన్ ఆయిల్ మీద శాంక్షన్స్ పడటంతో అమెరికా, యూరోపియన్ కంట్రీస్ ఎవరు కూడా కొనట్లేదు. మిగతా దేశాలు అయితే ఎంత శాతంలో కొంటున్నా ఇండియా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రష్యన్ ఆయిల్ కొనడానికి ముందుకు వచ్చింది. దీనివల్ల ఇండియాని చాలామంది విమర్శలు చేసేవారు, కానీ ఇండియా రష్యన్ ఆయిల్ డిస్కౌంట్ ప్రైస్తో చాలా ఎక్కువగానే ఆయిల్ అయితే కొనుక్కుంటుంది. ఇంకా ఇండియా రష్యా మధ్య చాలా అనుబంధం అయితే ఉంది. అందులో బ్రిక్స్ కానీ, G20 కానీ, SCO కానీ ఇలా ఇంకా ఎన్నో ఇండియా రష్యా జియోపొలిటికల్గా కూడా మంచి డిప్లొమాటిక్ అండ్ స్ట్రాటజిక్ రిలేషన్స్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇండియా రష్యా మధ్య ఇరువురు చాలా మంచి సహకారం ఉంది, లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ లివ్ లాంగ్ ఫర్ ఎవర్. సో ఇండియా రష్యా మధ్య మంచి స్నేహభావం అయితే ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం మనం అందరం కూడా. సో ఇది ఫ్రెండ్స్, ఇండియా అండ్ రష్యా మధ్య ఉన్న చాలా పెద్ద డిప్లొమాటిక్ అండ్ స్ట్రాటజిక్ అండ్ కల్చరల్ ఫ్రెండ్షిప్ గురించి కంప్లీట్ వీడియో అయితే చేశాను. నేను ఈ వీడియో చాలా కష్టపడి రీసెర్చ్ చేసి మరీ ఈ వీడియోని చేశాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది చరణ్ రా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.